ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే చాలా వరకు ఎక్కువగా నేషనల్ స్మాల్ సేవింగ్ ఫండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏంటి అంటే దానికి ఒక స్పెషల్ ఫ్యూచర్ ఉంది అని చెప్తున్నారు. ఇంతకు అది ఏంటి సార్? ఇంత ఇంట్రెస్ట్ చూపించడానికి రీజన్స్ ఏంటంటే? చాలా కరెక్ట్గా అడిగారు శిరీష. ఎందుకంటే ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ చాలా అట్రాక్టివ్ స్కీమ్ ఇది. అందుకే దానికి అంత ప్రత్యేకత ఉంది. ఆ ప్రశ్న మీరు అడిగిన దానికి జవాబు నేను చెప్తాను. లాస్ట్ ఇయర్ 2022లో మొత్తం ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకుంటే కంప్లీట్గా 40,000 crores అనేది ఆ ఇన్వెస్ట్మెంట్ సేకరించగలిగింది భారత ప్రభుత్వం. అంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ రిటైర్మెంట్ ఫండ్స్ ఉంటాయి, చాలామంది ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరంలో గత సంవత్సరం మొత్తంలో 40,000 కోట్లు సేకరిస్తే ఈ సంవత్సరంలో ఓన్లీ 6 నెలల్లోనే దాదాపు 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ సేకరించింది ఈ ఫండ్ అనమాట. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ NSSF, దట్ ఈస్ నేషనల్ స్మాల్ సేవింగ్ ఫండ్. పేరు స్మాల్ సేవింగ్సే అయినా ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే రీసెంట్ వరకు 15 లక్షల వరకే మీరు మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతారనమాట. ఎందుకంటే ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఆ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ నుంచి ప్రతి సంవత్సరము మీకు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది 7% వరకు ఉండేది. తర్వాత మెల్లగా అది పెరిగి దాదాపు 8 లోపలికి వచ్చిందనమాట. అంటే 7.75, 7.9 అలాగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఆ FD పైన వస్తుందో అది ప్రతి 3 నెలలకు ఒకసారి విత్డ్రా చేసుకోవచ్చు. అంటే మీకు మంత్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి ఒక 30,000 వచ్చింది అనుకోండి, 3 నెలలకి అది 10,000 చొప్పున మీరు 3 నెలలకి డివైడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూస్తే ప్రత్యేకంగా ఏంటంటే ఈ సంవత్సరంలో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాస్త పెరిగి 7% నుంచి 8.2%కి వెళ్ళిందండి. ఇందులో చాలా పెద్ద డిఫరెన్స్ వస్తుందండి. ఎందుకంటే 15 లక్షలు రీసెంట్ వరకు మీరు మ్యాక్సిమం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే 30 లక్షలు మ్యాక్సిమం చేశారు ఇప్పుడు. అంటే 15 lakhs వాజ్ ద మ్యాక్సిమం లిమిట్ అనమాట. ఇప్పుడు మీకు 30 లక్షల వరకు లిమిట్ పెట్టారు. సో 30 లక్షలకి మనకు వచ్చే రాబడి ఎంతో తెలుసా? ఆ కైండ్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.2% మనం క్యాల్కులేట్ చేస్తే పర్ యానం దాదాపు 2.5 లక్షల రూపాయలు, అది కూడా మీకు కంప్లీట్ యాజ్ అ పెన్షన్ ఫండ్గా ఎవ్రీ క్వార్టర్లీ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అది కాస్త మనం విత్డ్రా చేసుకున్న తర్వాత నెలకి దాదాపు 20 నుంచి 21,000 రూపాయల వరకు మీకు ఒక పెన్షన్ అమౌంట్ లాగా ఎవ్రీ మంత్ మీకు అకౌంట్లో పనికి వస్తుంది. అయితే ఇందులో ఈ పెంచడానికి కారణం ఏంటి? ఇండియన్ గవర్నమెంట్కి దాదాపు చూసుకుంటే 18 లక్షల కోట్ల అవసరం ఉంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఎలాంటి కైండ్ ఆఫ్ డ్యామ్స్ కానివ్వండి, ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అన్ని భారతదేశంలో స్ప్రెడ్ అయ్యి, అది రైల్వే నెట్వర్క్ కూడా అవ్వచ్చు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇవన్నీ డెవలప్ చేస్తేనే ఏమవుతుందంటే ఎకానమీ అనేది ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. ఎందుకంటే మనకు ఒక టార్గెట్ ఉంది కాబట్టి దాదాపు $5 trillion మనకు కావాలి ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో. సో భారత ప్రభుత్వము ఈ 18 లక్షల కోట్లు సేకరించడానికి చాలా వైపుల నుంచి ప్రయత్నిస్తుంది. అయితే దీనివల్ల ఏం జరిగిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్ తీసుకుంది. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమన్నారంటే వారు చెప్పిన తర్వాత స్టేట్మెంట్ అంటే 15 lakhs లిమిట్ని 30 lakhs చేశాము అని చెప్పంగానే ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అనేది ఎవరికి తెలీదు. కానీ ఈ రెస్పాన్స్ 6 monthsలోనే వస్తుంది, అది కూడా రికార్డు పద్ధతిలో వస్తుందని చెప్పే విషయము తేలిన తర్వాత, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన తర్వాత అందరూ షాక్ అయిపోయారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏమైంది ఇక్కడ? సో 1 shot 2 birds. అంటే ఇక్కడ ఏమైందంటే గవర్నమెంట్కి అవసరమైన 18 లక్షల కోట్లలో కావాల్సిన 1,00,000 కోట్లు జస్ట్ ఒక 6 నెలల్లో వచ్చేసాయి. అంటే గవర్నమెంట్కి ఉన్న డెఫిసిట్ ఏదైతే ఉందో ఆ డెఫిసిట్ కాస్త 18 లక్షల కోట్ల నుంచి 17 లక్షల కోట్లకు వచ్చింది. సో ఇంకొక 6 నెలలు ఇంకా మనకు ఫైనాన్షియల్ ఇయర్లు ఇంకా మిగులు అనమాట 2023 and 2024లో. సో ఇంకొక 6 నెలల్లో కనీసం గవర్నమెంట్ దాదాపు 1,00,000 నుంచి 2,00,000 కోట్ల వరకు ఈ NSSFలో ఫండ్స్ వస్తాయని చెప్పి అంచనా వేసిందనమాట. సో ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే అలాంటి కైండ్ ఆఫ్ ఫండ్స్ వచ్చేసాయి అనుకోండి, ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫండ్స్ చాలా ఈజీగా సేకరించబడుతుంది. సో దట్ డెవలప్మెంటల్ వర్క్స్ అనేది భారతదేశం మొత్తంలో కూడా మన దగ్గర ఉన్న more than 28 to 29 స్టేట్స్లో అవన్నిటికీ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఆర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ కానివ్వండి, అన్నిటికీ ఒక జూమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక జెట్ స్పీడ్లో స్టాక్స్ అన్నీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి అన్నీ పెరిగిపోతాయి. సో మనము $5 trillion ఎకానమీకి వెళ్ళే దారి కూడా ఈజీ అయిపోతుంది. ప్లస్ ఇంట్లో కూర్చున్న సీనియర్ సిటిజన్స్ అసలు వచ్చిన ఆ చిన్న మొత్తం అమౌంట్ని ఎక్కడ కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి, రియల్ ఎస్టేట్లో చేయాలా, బంగారంలో చేయాలా, షేర్ మార్కెట్ అంటే ఆ వయసులో వాళ్ళకి హార్ట్ అటాకే వచ్చేస్తుంది. సో అలాంటి రిస్క్ వద్దని చెప్పేసి ఈ
సీనియర్ సిటిజన్స్ గురించి నేను చూపించదలుచుకున్నాను, ఎందుకంటే ఇది రీసెంట్గా ఆర్టికల్ కూడా వచ్చింది ఈ పేపర్లో. రీసెర్చ్ చేసిన తర్వాత తేలింది ఏంటంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అనౌన్స్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా 4.71 lakh crore ఓన్లీ ఈ NSSF ఫండ్లో వస్తుంది ఈ సంవత్సరం మొత్తంలో అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచించింది. కానీ కనీసం ఒక 4.5 లక్షల కోట్లు వచ్చినా కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కైండ్ ఆఫ్ ఫండ్స్. అండ్ ఈ స్కీమ్ని మీరు ఎనీ గవర్నమెంట్ బ్యాంక్ ఆర్ ఎనీ పోస్టల్ సేవింగ్స్లో వెళ్ళేసేసి మీరు ఎంక్వైరీ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పొందేసి ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీరు చేయొచ్చు. ఇంకొక విషయం, మనం ఏ బ్యాంకులోను ఏ ప్రైవేట్ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టట్లా, ఇది మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తున్న NSSFలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు 100% కాదు 1000% గ్యారంటీ ఉంటుంది, మీ ఫండ్స్కి సేఫ్టీ ఉంటుంది కాబట్టి. సో ఆ విషయం గమనించాలి అండ్ డెఫినెట్గా ఇలాంటి అడ్వాంటేజ్ తీసుకోమని చెప్తాను. సో దాట్ రాబోయే రోజుల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పెరగబోతున్నాయి. ప్లస్ మీకు 8.2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి మీకు ఇంకా 9%, 10% కూడా రావచ్చేమో చెప్పలేము మనం. ఎందుకంటే ఈ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు మీకు ఒక చెప్పాలి. 5 years ఈజ్ ది మ్యాక్సిమం టెన్యూర్ అనమాట. అంటే మీరు 5 సంవత్సరాల వరకు FDగా పెట్టాలి, లాకిన్ పీరియడ్ ఉంటుంది. మీకు ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ మాత్రం మీకు అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. కావాలనుకుంటే ఇదే 5 years ఒకసారి మెచ్యూర్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా 3 years పెట్టుకోవచ్చు మీరు. అంటే 8 years వరకు ఒక సీనియర్ సిటిజన్, అది ఒక పెద్దవారు కానివ్వండి ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ కానివ్వండి, వాళ్ళందరికీ ఎంత సహాయం అవుతుందో జస్ట్ మీరు ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా వెళ్ళేసేసి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ట్రూ సార్, చాలా బాగుంది. అండ్ సేఫ్టీ కూడా ఇందులో మనకి ఎక్కువగా ఉంది కాబట్టి ఆప్షన్ మంచిగా ఉంది, యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తాను. మరి ఇలా ఎవరైనా కానీ లోన్స్ గురించే కావచ్చు, బిజినెస్ గురించే కావచ్చు, లేదు అప్పులున్నా ఎలా తీర్చుకోవాలి అన్న వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా ఇదొక మళ్ళీ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తాను. 29th October రోజున ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది ఫ్రమ్ మార్నింగ్ 11 AM to 4 PM వరకు. ఇందులో ముఖ్యమైన టాపిక్స్ మనం కవర్ చేసేది ఏంటంటే, మనము యాక్చువల్గా చాలామందిని ట్రైన్ చేయబోతున్నాం. అంటే మెంటల్లీ అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికలీ దట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ సర్టన్ నిటిగ్రిటీస్ అనమాట. అంటే చిన్న చిన్న లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటారండి, దాదాపు 50,000 రూపాయల నుంచి 50 లక్షల మధ్యలో లోన్స్ ఏవైతే అంటే తెలియకుండా అప్పులు అయిపోయాయో అవన్నీ అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి, లెఫ్ట్కి వెళ్తే ఫైనాన్సర్, రైట్ సైడ్కి వెళ్తే బ్యాంక్స్, సెంటర్లో చూస్తే ఇంట్లో వాళ్ళు అందరూ కలిసేసి మెంటల్ టార్చర్ పెట్టేస్తున్నారు వీళ్ళందరినీ. వీళ్ళందరికీ ఒక మార్గం కావాలి, వీళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ డీసెంట్ సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ కోసం డెఫినెట్గా ఈ క్లాస్ అవ్వచ్చు. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా ఏమవుతుందంటే, ఇన్ని అప్పులు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇంకో కొత్త అప్పు కావాల్సి వస్తుంది. ఆ కొత్త అప్పు తీసుకోవాలి అంటే ఎక్కడ చూడాలి? క్రెడిట్ స్కోర్ ఏమో బ్యాడ్ ఉంటుంది, ఇన్కమ్ అనేది అంటారా దానికి ఒక ప్రూఫ్ ఉండదు, ప్రతి చోట్ల నుంచి వీళ్ళు ఇరుక్కుపోయి ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్. ఇక్కడ రండి, మీరు తెలియని విషయాలన్నీ చాలా నేర్చుకోబోతున్నారు కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లోన్ మాస్టర్ ఐడియాస్ క్లాస్ ఉంటుంది. సో డెఫినెట్గా అటెండ్ అవ్వమని చెప్తాను. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ అయినా చేయొచ్చు, లేదంటే మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినా మా టీం మీకు ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ ఇస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.